8 బెస్ట్ రీసెంట్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇప్పటికే లేట్ అయిపోయింది. వీడియోలో ఆ లేట్ చేయను, డైరెక్ట్గా లిస్ట్లోకి వెళ్ళిపోదాం. కాకపోతే అంతకంటే ముందు ఒకే ఒక్కటి, అదే వన్స్ ఛానల్ చెక్ చేయండి. నచ్చితే మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 8, ది సైలెంట్ హవర్. పేరులో ఉన్నట్టే డెఫ్ పోలీస్ అండ్ డెఫ్ మర్డర్ విట్నెస్ తమ వెంట పడే క్రిమినల్స్ నుంచి తప్పించుకున్నారా లేదా అనే థీమ్. ఈ 1.5 అవర్ మూవీ డ్యూరేషన్లో స్టార్టింగ్ కొంత తప్ప మిగిలిందంతా ఆల్మోస్ట్ ఒకే బిల్డింగ్లో ఉంటాయి. సీన్స్ అంతా కూడా వీళ్ళిద్దరికీ వినపడదు. అదే హై స్టేక్గా వాడుకొని చేజ్లు ఎస్కేప్లతో ఉంటుంది మొత్తం. ఒకవైపు వీళ్ళిద్దరు, వాళ్ళేమో గ్యాంగ్లు గన్లు, మొత్తం సర్వేలెన్స్ ఉంది. మరి ఎలా ప్రాణాలు కాపాడుకున్నారు అనేది ప్రజెంట్ చేస్తారు. లాజిక్స్ టెక్నిక్స్ని ఫాలో అయ్యి ఇంటెలిజెన్స్ చూపించారు స్క్రీన్ ప్లే అండ్ యాక్షన్స్తో. చూడాలనుకుంటే మూవీ లైన్స్ గేట్ ప్లేలో ఉంది. నెంబర్ 7, మిట్టి ఏక్ నయీ పెహచాన్. ఈ వెబ్ సిరీస్ మోడర్న్ ఫార్మింగ్ థీమ్ మీద రన్ అవుతుంది. కార్పొరేట్ ఎంప్లాయ్ ఒక పర్పస్ వల్ల విలేజ్లో మోడర్న్ ఫార్మింగ్ స్టార్ట్ చేసి దాని సత్తా ఏంటో ప్రూవ్ చేయాలనుకోగా నెక్స్ట్ ఏమైందనేది ప్లాట్. ఎన్నో సెట్ బ్యాక్స్, మధ్యలో హోప్, మళ్ళీ రైజ్, మళ్ళీ పడడం, నేర్చుకోవడం, ఇలా అప్స్ అండ్ డౌన్స్ తోటి సిరీస్ అంతా ఉంటుంది. ప్రయారిటీస్ ఎక్కువ ఉంటే రిజల్ట్ కూడా అంతంతే ఉంటుందేమో అనేలాంటి ఎలిమెంట్ కూడా కవర్ చేశారు. ఆ అగ్రికల్చర్లో ఒక సిచ్యువేషన్ వచ్చాక బెటర్గా ఎలా చేయాలనేది చూపించి, మరీ అంత కాకపోయినా కొద్ది గొప్ప ఫార్మింగ్ గురించి ఐడియా ఇస్తుంది. ఇక పర్సనల్ లైఫ్, విలేజ్లో ఉండే పట్టింపులు, మాటలు, ఇలా అన్నీ కవర్ అవుతాయి. మొత్తం 8 ఎపిసోడ్స్, దాదాపు 3.5 అవర్స్లో ఎంటైర్ సిరీస్ కవర్ చేయొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ ఎంఎక్స్ ప్లేయర్. నెంబర్ 6, ది స్టోన్. ఒక విలువైన ఆమ్యులెట్ చుట్టూ స్టోరీ రివాల్వ్ అవుతుంది. ఆమ్యులెట్ అంటే తాయెత్తు లాంటిది. దీని యొక్క రైట్ ఓనర్ ఎవరు, దానికోసం ఎంతమంది కన్నేశారు, లాక్కోవడానికి జరిగే ప్రయత్నంతో స్క్రీన్ ప్లే కవర్ చేశారు. బిట్రేయల్, రివెంజ్, ఇలా అన్ని హ్యూమన్ ఎలిమెంట్స్ని చూపించారు. మరీ ముఖ్యంగా గ్రీడ్ని. అంత డబ్బు వస్తే మంచోళ్ళైనా ముంచేస్తారు అనేలాంటి థీమ్ ఒక చోట ఉంటుంది. ఇంకా క్యారెక్టర్స్ చూసుకుంటే మెయిన్ అయితే 5 to 6 క్యారెక్టర్స్. వీళ్ళందరూ ఇంటర్ రిలేటెడ్ అయ్యి ఎలా ఉంటారు అనేది రివీల్ అయ్యాక ఇంకా క్లారిటీ వస్తుంది. అదే ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్. ఇదే కాకుండా మధ్య మధ్యలో ఎంగేజింగ్ టర్న్స్ కూడా వస్తుంటాయి, ఫుల్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసేలా. ఇదైతే స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 5, కాలిదర్ లాపాతా. సింపుల్ అండ్ ఆర్గానిక్ లైఫ్ డ్రామా అని చెప్పచ్చు. మిడిల్ ఏజ్డ్ మ్యాన్ అయిన కాలిదర్ని వాళ్ళ ఫ్యామిలీ వదిలేసి వెళ్ళాక ఒక పిల్లోడితో చేసే ఫ్రెండ్షిప్ చుట్టూ ఉంటుంది మూవీ. ఆ పిల్లోడితో ఉండే జర్నీని, వాళ్ళ బాండింగ్ని ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. ఎమోషన్స్ బాగా క్యారీ అయ్యి అలాగే హార్ట్ వార్మింగ్ లానూ ఉంటుంది. ఒక పక్కేమో ఫ్యామిలీ నుంచి స్వార్థం, ఇంకో పక్క పిల్లోడి నుంచి నిస్వార్థం, ఇలా రెండూ చూడొచ్చు. 6 years బ్యాక్ వచ్చిన కేడి అనే తమిళ్ మూవీకి ఇది హిందీ రీమేక్. సేమ్ డైరెక్టరే తీశారు. అయితే ఒరిజినల్లో ప్రొటాగనిస్ట్ 80 year ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ అయితే దీంట్లో మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్. ఇంకా కొన్ని చేంజెస్ ఉంటాయిలేండి. లైట్ హ్యూమర్ టచ్ తోటి రన్ అవుతుంది. అలా మొత్తం ఒక ఫీల్ గుడ్ మూవీ అని చెప్పచ్చు. యాక్ట్రస్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటాయి. మూవీ అయితే ZEE5లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. 2010లో సేమ్ టైటిల్తో వచ్చిన యానిమేషన్ మూవీకి రీమేక్ ఇది. ఆ తర్వాత పార్ట్ 2 అండ్ పార్ట్ 3 కూడా వచ్చేయండి. వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ యానిమేషన్ ఫ్రాంచైజ్ అది. అయితే ఇప్పుడు వచ్చేసి ఫుల్ ఫోకస్ ఆ 3 partsని లైవ్ యాక్షన్ చెయ్యడంలో పెట్టారు. సేమ్ యానిమేషన్ ఫిలిమ్స్ని తీసిన డైరెక్టరే ఈ మూవీ కూడా తీశారన్నమాట. అప్పట్లోనే యానిమేషన్ మూవీ చూసే చాలా బాగా నచ్చింది. ఇక ఈ లైవ్ యాక్షన్ దానికి మ్యాచ్ అయ్యిద్దా లేదా అంటే ఆల్మోస్ట్ అయ్యింది. ఎంతైనా యానిమేషన్లో ఉన్న ఫ్రీడమ్ ఇక్కడ ఉండదు కదా. అంతేగాని వేరే కాదు. ఇది పక్కన పెడితే రీమేక్ అయినా స్మాల్ చేంజెస్ చేశారు లైవ్ యాక్షన్కి తగ్గట్టు. సోల్ మాత్రం అలాగే ఉంచారు. సెటప్ కానీ CGI కానీ రియలిస్టిక్గా మెయింటైన్ చేశారంతా. ఉన్న ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి. అలాగే స్టోరీలో భాగమైన టెక్నిక్స్, టాక్టిక్స్ కూడా. బేసిక్గా ఇదొక వైకింగ్కి డేంజరస్ డ్రాగన్గా పిలువబడే నైట్ ఫ్యూరీ మధ్య ఫ్రెండ్షిప్ చుట్టూ తిరుగుతుంది. ఆ తెగ వాళ్ళ ఐడియాలజీ చేంజ్ గురించి. మిస్ కాకండి, కిడ్స్తో అయితే మస్ట్ వాచ్. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 3, OTT. ఇది లాస్ట్ ఇయర్లోనే థియేట్రికల్గా రిలీజ్ అయింది. బట్ OTTలోకి మన దగ్గరికి ఈ మధ్యనే వచ్చింది. మర్డర్ అయిన తన ట్విన్ సిస్టర్ ఇంటికి వెళ్ళి సీక్రెట్స్ తెలుసుకునే ప్రయత్నం చుట్టూ ఉంటుంది. హారర్ అని ప్రమోట్ చేసినా కానీ క్రైమ్ థ్రిల్లర్ లాగానే మ్యాక్సిమం ఉంటుంది. అంటే హారర్ ఎలిమెంట్ యూజ్ చేసినా అది లిమిటెడే. ఫ్రెష్ ఫీల్ ఉంది. ఎక్కడైతే హారర్ని యూజ్ చేయాలో అక్కడే చేశారు, ఓవర్గా కాకుండా. ఇంకా చెప్పాలంటే స్లో బర్న్ అండ్ హారర్ థ్రిల్ అట్మాస్ఫియర్ లాంటిది అనమాట. జంప్ స్కేర్స్ కూడా తక్కువే ఉంటాయి. గ్రాఫిక్స్ అండ్ ప్రోస్థెటిక్స్, మేకప్ లాంటివి ఏం లేకుండా. అలాగే ఎక్కడ టైం వేస్ట్ కాకుండా 1.5 అవర్లోనే కంప్లీట్ చేయడంతో పాటు ఫైనల్గా మంచి ట్విస్ట్లు రివీల్ ఇవ్వడం చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ఆడియన్స్కి అది జరిగింది, అది ఇది అని సోది చెప్పి స్పూన్ ఫీడ్ చేయకుండా మనకే చూపించి మీరే అర్థం చేసుకోండి అనేలా చూపించారు.
ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నెంబర్ 2 సారే జహాన్ సే అచ్చా. రా ఏజెంట్, స్పై, అండర్ కవర్ ఏజెంట్ క్యారెక్టర్స్ మీద ఏ జానర్ అనేది తీసుకోండి. కొందరు యాక్షన్ మోడ్లో తీస్తే, మరికొందరు ఫుల్ ఆన్ రియలిస్టిక్ మోడ్లో తీస్తారు, మరికొందరు ఇన్వెస్టిగేషన్ బేసిస్ మీద తీస్తారు. ఇది వచ్చేసి ఫుల్ ఆన్ రియలిస్టిక్ మోడ్లో తీసింది. అంటే చాలా గ్రౌండెడ్గా తీసింది. మనకి రా ఏజెంట్స్, స్పై అనగానే ఏం గుర్తొస్తాయి? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేసిద్ది, గన్స్ వాడేస్తారు, హెవీ స్టన్స్, చేజింగ్ సీక్వెన్సెస్, చాలా వరకు యాక్షన్ సైడ్ నుంచి ఐడియా ఉంటుంది. బట్ కొన్ని ఉంటాయి లైక్ ఫ్యామిలీ మెన్ లాగా, ఇవి చాలా రియలిస్టిక్గా ఉంటాయి. ఇలాంటిది ఇదివరకు ఒకటి చూసా, ముక్బీర్ అని. ఫ్యామిలీ మెన్ అంటే అందరూ చూసే ఉంటారు, బట్ ఇలాంటి కొన్ని అన్నోటీస్డ్వి చాలా బాగుంటాయి కూడా. అట్లాంటిదే ఈ సారే జహాన్ సే అచ్చా కూడా. ఒక రా ఏజెంట్ ఆర్ స్పై వేరే దేశంలో ఉన్నప్పుడు ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి అని కల్లారా చూపిస్తుంది. 1970s టైంలో ఇండియా పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్ మధ్య ఈ సిరీస్ అనేది రన్ అయింది. ఆర్ఎన్ కావ్ ఆధ్వర్యంలో మొదలుపెట్టిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా యొక్క ఒక ఇంపార్టెంట్ అసైన్మెంట్ అయిన పాకిస్తాన్లోని వాళ్ళు చేస్తున్న ఎవరికీ తెలియని ఆ న్యూక్లియర్ టెస్ట్ని అడ్డుకోవడానికి పంపాక ఏం జరిగిందో అనేది ఇందులో చూడొచ్చు. రా ఏజెంట్స్ యొక్క సీక్రెట్ వరల్డ్ని మీరు చూస్తారు ఇందులో. వాళ్ళ విక్టరీస్ ఎవ్వరికీ తెలీదు, వాళ్ళ ఫెయిల్యూర్స్ ఏమో హిస్టరీనే మార్చేస్తాయి. అలాంటి వాళ్ళ సీక్రెట్ లైఫ్స్లో ఏమేం జరిగిద్ది, వాళ్ళ సర్వైవల్ బ్యాటిల్స్, ఎమోషనల్ స్ట్రెంత్స్, తెలివితేటలు ఇలా చాలా ఉంటాయి. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే విలన్ సైడ్ నుంచి బ్రెయిన్ ఉంది అని చూపించడం. అప్పుడే కదా అందులో కిక్ ఉండేది. పక్కనోడికి ఏం తెలీదు, అన్నీ నాకే తెలిసి అంటే ఎలా ఉంటుంది? స్టోరీ టెల్లింగ్ వీక్ అయిపోద్ది. అలా కాకుండా అటు ఇటు ఇద్దరు అటెన్షన్తో ఉండడంతో కథ రసభత్తరంగా సాగుతుంది. ది గాజీ అటాక్ లాంటి ఒక అట్మాస్ఫియరిక్ టెన్షన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఈ మూవీ. తప్పకుండా చూడండి, తెలుగులో ఉంది నెట్ఫ్లిక్స్లో. స్టార్టింగ్ ఒక ఎపిసోడ్ టైం తీసుకుంటారు ఇంట్రడక్షన్స్ కోసం, బట్ వెంటనే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మెయిన్ పాయింట్లో ఇన్వాల్వ్ చేసిద్ది, ఇక చివరి దాకా వదలదు. నెంబర్ 1 నిజా 2. థియేట్రికల్గా బిగ్ స్క్రీన్లో చూద్దాం, ఇండియాలో రిలీజ్ అవబోతుంది కదా అని అనుకున్నా కొన్ని మంత్స్ బ్యాక్. బట్ అప్పుడు సరిగ్గా షోస్ పడకపోవడంతో కుదరలేదు. ఇక చేసేదేం లేక స్ట్రీమింగ్కి ఎప్పుడు వచ్చిందని వెయిట్ చేస్తూ ఉన్నా. మొత్తానికి మొన్న వస్తే చూసా. పార్ట్ 1 అల్ట్రా మాస్ అయితే పార్ట్ 2 దానికి ఇంకో స్టెప్ ముందే ఉంది. ఆ యాక్షను, ఆ ఎమోషన్ మామూలుగా ఉండదు. లిటరల్లీ స్టన్ అయిపోయా. ఇట్స్ లైక్ వెళ్ళే కొద్దీ గ్రాఫ్ పెరగడం అంటే ఉంటుంది కదా, అలాంటిది ఇది. పార్ట్ 1కి కంటిన్యూషన్తో స్టార్ట్ అయింది. అలా మొదలయ్యి కొద్ది కొద్ది కథలోకి వెళ్ళి న్యూ క్యారెక్టర్స్ అండ్ ఆ వరల్డ్కి తీసుకెళ్ళి ఇక అప్పుడు విజృంభించింది. ఒక థింగ్ కోసం ఒక టాస్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. పార్ట్ 1 ఒక పాయింట్ మీద ఉంటే పార్ట్ 2 ఇంకో పాయింట్. జర్నీ ఎలా ఉంటుందని స్టార్ట్ చేసి క్యారెక్టర్స్ అండ్ ఈవెంట్స్తో ఫన్ క్రియేట్ చేస్తూ, యాక్షన్ బీట్స్ ఇస్తూ, ఫైట్ సీక్వెన్సెస్తో వెళ్ళి ఇక యుద్ధ భూమిలోకి వెళ్ళిద్ది. యాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ నిజాతో పాటు మిగతా కొన్ని క్యారెక్టర్స్ యొక్క ఎమోషనల్ మూమెంట్స్ కూడా కరెక్ట్ టైంలో పేలుతాయి. ఇప్పటికే 4 to 5 టైమ్స్ చూశాను సినిమాని, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ రిపీట్స్లో చూశాను. అంటే అక్కడే హెవీ యాక్షన్ ఉంటుంది అనుకోండి. ఇక ఈ సినిమా క్రియేట్ చేసిన బాక్స్ ఆఫీస్ సెన్సేషన్స్ గురించి మాట్లాడితే హయ్యెస్ట్ గ్రాసింగ్ యానిమేటెడ్ ఫిలిం, అలాగే హయ్యెస్ట్ గ్రాసింగ్ నాన్ హాలీవుడ్ ఫిలిం కూడా ఇదే. అండ్ టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిలిమ్స్లో ఇది కూడా ఒకటి. నేను ఆ కలెక్షన్స్ యొక్క సెన్సేషన్ని హైప్లో పెట్టుకునే చూశాను సినిమాని. స్టిల్ దుమ్ము లేపింది. అబ్సల్యూట్లీ వర్త్ అని చెప్పచ్చు ఆ హైప్కి, ఎక్స్పీరియన్స్కి. ఆ సీన్స్ అంతలా గుర్తుండిపోతాయి, కన్వర్సేషన్స్ కానీ, క్యారెక్టర్స్ ఎమోషనల్స్ కానీ, యాక్షన్ కానీ. మూవీ అయితే నేను చైనీస్లోనే చూశాను, ఇంగ్లీష్లో కూడా ఉందని అన్నారు. నాకు తెలియదు మరి అది వివోడీ కింద రిలీజ్ అయిందో లేదో అని. ఇండియాలో స్ట్రీమ్ అవ్వట్లేదు సినిమా, బట్ ఓటీటీలోకి అయితే వచ్చేసింది. చూడాలనుకుంటే మీకు ఎలాగో తెలుసు, డోంట్ మిస్ ఇట్. సో ఇది మరి లిస్ట్. ఇందులో మీరు చూసిన వాటిలో మీకు ఇష్టమైన ఏంటో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. సజెషన్స్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.